రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది పాకిస్తాన్. ఇటీవల బలూచిస్తాన్ పై చేసిన వ్యాఖ్యలపై పాక్ తీవ్రంగా స్పందించింది. కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాలో జాయ్ ఫోరం 2025 కార్యక్రమం జరిగింది. ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ తో పాటు షారుఖ్ ఖాన్ కూడా అటెండ్ అయ్యారు. వేదికపై సల్మాన్ ఖాన్ మాట్లాడారు. ఇక భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. సౌదీ అరేబియాలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు కోట్ల రూపాయలు రాబడుతున్నాయన్నారు. దీనికి కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనన్నారు. బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలు పాక్కు కోపం తెప్పించాయి. బలూచిస్తాన్, పాకిస్తాన్ అని వేరు చేసి మాట్లాడటం ఏంటని ఫైర్ అయింది. పాక్లోనే ఉన్న బలూచిస్తాన్ మరో దేశం అన్నట్లు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద సల్మాన్ ఖాన్ పేరును చేర్చింది పాక్. పాక్ చట్టం ప్రకారం ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించబడిన వ్యక్తుల బ్లాక్ లిస్టులో సల్మాన్ పేరును పెడతారు.